నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సోనిష్ రాజ్ ముందుగా నర్స్ దినోత్సవ శుభాకాంక్షలు సో మరి నర్సులు అంటే ఏంటి అసలు నర్స్ చేసే పని విధానం ఏమిటి అని మనకు తెలియజేయడానికి అండ్ ఈ రోజులు ఇప్పుడున్న పని విధానంలో నర్సుల యొక్క కీలక పాత్ర ఏ విధంగా ఉంది అని మనకు తెలియజేయడానికి కె వంశీ ప్రసాద్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అండ్ పారామెడికల్ కోఆర్డినేటర్ అండ్ కోశాధికారి మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సో సార్ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నర్స్ దినోత్సవ శుభాకాంక్షలు సో సార్ మరి మీరు నర్స్ దినోత్సవం గురించి తెలియజేయడానికి వచ్చారు సో మరి మీ నర్సా సార్ నేను నర్స్ కాదండి ఓకే నేను ఒక పారామెడికల్ ఎంప్లాయ్ అంటే నేను ఆపరేషన్ థియేటర్ టెక్నాలజిస్ట్ ఓకే నేను నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్లో పారామెడికల్ కోఆర్డినేటర్ అండ్ కోశాధికారిగా కొనసాగుతున్నాను ఓకే ఇప్పుడు నర్స్ అండ్ పారామెడికల్ వేరే వేరే అని కాదు ఒక అక్క తమ్ముళ్ళు లాంటివి రెండు కూడా ఓకే కాకపోతే నర్సింగ్ సమాజం అనేది డిఫరెంట్ ఉంటుంది ఈ పారామెడికల్ అనేది డిఫరెంట్ ఉంటుంది నర్సింగ్ వచ్చేసి మీకు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కోర్స్ ఉంటుంది ఈ పారామెడికల్ అనేది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలే ఉంటుంది ఓకే కాబట్టి రెండు ఒక అక్క తమ్ముళ్ళలాగా అనమాట సో మరి ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ కోఆర్డినేటర్గా చేస్తున్నారు సార్ 3 సంవత్సరాల నుంచి అసోసియేషన్లో ఉన్నాము ఓకే లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఈ పోస్ట్ అనేది కొనసాగిస్తున్నాను సో సార్ మరి నర్సులు అనగానే నర్సుల కీలక పాత్ర వచ్చేసి ఇప్పుడు ఈ కరోనా టైంలో మరి హాస్పిటల్లో నర్సులు చాలా కీలక పాత్ర వహిస్తున్నారు సో మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు వాళ్ళ కీలక పాత్ర అనేది డాక్టర్స్ కన్నా ప్రతి ఒక్కరి కన్నా నర్సెస్ది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి పేషెంట్ దగ్గరికి ఎవరు వచ్చినా రాకపోయినా సరే ఫస్ట్ వచ్చి వాళ్ళకి వాళ్ళ సమస్య తెలుసుకుని ఫస్ట్ రెస్పాండ్ అయ్యే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఒక నర్స్ మాత్రమే నర్స్ తర్వాతే ఎవరైనా పారామెడికల్ ఎంప్లాయ్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఎవరైనా వచ్చి చూసేది కానీ ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు నర్స్ లేకపోతే ఏం చేయలేని పరిస్థితి సమాజంలో రైట్ అది సో సార్ మరి నర్స్ లేకుంటే మనం ఏ పని చేయలేము మరి ఇప్పుడు ఉన్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎస్పెషల్లీ కరోనా పేషెంట్ల పరిస్థితి చాలా ఎక్కువ ఉన్నారు సో మరి వాళ్ళని చూసుకోవడానికి సరిపోయేంత నర్సులు ఉన్నారా హాస్పిటల్స్లో ఇప్పుడు నర్సెస్ ఉన్నారు అని అంటే చాలా తక్కువ ఉన్నారండి ఇప్పుడు మామూలుగా చూసుకున్న గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గైడ్లైన్ ప్రకారం ఏంటంటే ఒక వార్డులో వచ్చేసి ఒక 60 మంది ఒక అరౌండ్ 6 మెంబర్స్కి 6 పేషెంట్స్కి ఒక నర్సు ఉండాలి కానీ మన దగ్గర అలా లేరు 60 మందికి ఒక నర్సు కొనసాగుతున్నారు చాలా తక్కువ ఉన్నారు ఇంకేంటంటే గవర్నమెంట్ కూడా చొరవ తీసుకుని ఇంకా ఈ యొక్క వృత్తిని అభివృద్ధి చేయాలి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది నర్సింగ్కి ఒక ఇండియాలోనే కాదు ఒక ఇండియాలోనే చాలా ఎక్కువ అవసరం కనబడుతుంది ఇది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో కూడా అసలు ఎంతగానమంటే మీరు చాలా మీడియాలో వాటిలో చూస్తూ ఉంటుంటారు ఏ విధంగా ఒక పిల్లల్ని కూడా పట్టించుకోకుండా నేను మొన్న చూసుకుంటే ఒక కర్ణాటకలో ఒక నర్స్ పరిస్థితి చూసుకుంటే అసలు చాలా ఘోరమైన పరిస్థితి అనిపించింది ఆ తల్లి అలా బయట నుండి ఎదురుగా ఉన్నా సరే పిల్లల్ని ఎత్తుకోలేని పరిస్థితుల్లో నర్సులు సమాజం పనిచేస్తుంది సో సార్ కరెక్ట్ సార్ మీరు చెప్పేది బట్ మనం రీసెంట్గా విన్న కథనాలు వార్తల ప్రకారం అయితే మన నర్సులకు వచ్చేసి శాలరీలు ఇవ్వడం లేదని వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అని తెలుసు మరి అది ఎంతవరకు నిజమంటారు అది 100% కరెక్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు 2017 గైడ్లైన్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాని ప్రకారం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఒక నర్స్కి మినిమం బేసిక్ శాలరీ 20,000 ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఇంకా అమలు చేయట్లేదు దాన్ని ఇమీడియట్గా అమలు చేస్తే చాలా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు వాళ్ళు చేసేదానికి మనం ఇచ్చేది చాలా తక్కువ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో అడగందే అమ్మాయిన పెట్టదంటారు కానీ ఏమీ అడగకుండానే చేసే వాళ్ళే హాస్పిటల్ నర్సెస్ సో సార్ మరి WHO విధానం ఏ విధంగా ఉంది నర్సుల పైన WHO వాళ్ళు ఏంటంటే ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు నర్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కూడా నర్సెస్ని తీసుకొస్తే ఏ విధంగా ఉంటుందని వాళ్ళు రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసిన దాంట్లో సక్సెస్ అయ్యారు వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళు 100% నర్సెస్కి చాలా
మంచి ప్రాధాన్యత WHO ఇచ్చుకుంటూ కూడా ఈ రోజున 2020 ఇయర్ ఆఫ్ ద నర్సింగ్ ప్రకటన చేసింది. ఓకే, ఎందుకు సార్ 2020 ఇయర్ ఆఫ్ ద నర్సింగ్ అని ఎందుకు ప్రకటించింది? ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే నర్సింగ్ అమ్మ, ఓకే, అందరికీ అమ్మ లాంటిది ఆవిడ. ఓకే, ఆవిడ 200వ జన్మదిన సంవత్సరం పురస్కరించుకుని 2020 ఇయర్ ఆఫ్ నర్సింగ్ అని చెప్పేసి ఇచ్చేయడం జరిగింది. సో మరి ఈ సందర్భంగానైనా నర్సులకి శాలరీస్ పెంచి వాళ్ళకంటూ ఒక సక్రమంగా అంటే పర్మనెంట్ లేని వాళ్ళని పర్మనెంట్ చేసే ప్రయోజనం కానీ, లేకుంటే వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం ఇచ్చి వాళ్ళని ఆదుకునేది కానీ ప్రభుత్వం చేయగలుగుతుందా సార్? అది 100% ప్రభుత్వం చేయాలండి. ఎందుకంటే ప్రభుత్వం పైన ప్రజా ఆరోగ్యం మీద ప్రభుత్వానికి బాధ్యతలు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి తీసుకుంటే 3,50,000 నుంచి 4 లక్షల వరకు జీతాలు ఉన్నాయి. కానీ ఈ రోజున ఒక నర్సు ఎంతగానో కష్టమండి. ఎందుకంటే ఇల్లు చూసుకోవాలి, ఇల్లు చూసుకున్న తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకున్న తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. అక్కడ ఎంత ప్రెజర్ ఉంటుందంటే నర్స్కి, అసలు నిజంగా నార్మల్ పర్సన్ ఒక్కరోజు 1 గంట కానీ ఆ యొక్క ప్లేస్లో ఉంటే ఆ ప్రెజర్ ఏందని తెలుస్తుంది. ఆ ప్రెజర్ కానీ ఏది తన మీద పడకుండా 100% ఒక తల్లి కన్నా ఎక్కువ ఒక పేషెంట్కి తను చేయగలిగిందంతా చేస్తుంది. ఓకే, ఆ విధంగా చేసేటప్పుడు ఎందుకని ఒక సమాజంలో గుర్తింపు ఇవ్వరు నర్సింగ్కి? ఎందుకని సరిగ్గా జీతాలు ఇవ్వరు? ఇప్పుడు లాక్డౌన్ టైంలో కూడా గవర్నమెంట్ చెప్తున్నాయి, అనేక ప్రైవేట్ సంస్థలు సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు నర్సెస్కి, సరైన ఇది ఇవ్వట్లేదు. ఇక్కడ సిటీలో కానీ మీకు రూరల్లో చూసుకుంటే మరి ఘోరమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 20,000 బేసిక్ శాలరీ ఇవ్వాలని చెప్పేసి ఒక విధానం పెట్టింది. స్టేట్ గవర్నమెంట్ ఒక 17,000 16,000 చిల్లర పెట్టింది. కనీసం ఈ 20,000 లేదు, ఆ 16,000 17,000 కూడా బేసిక్ శాలరీ ఇవ్వట్లేదు ఎక్కడ కూడా. మీకు ఎంతసేపు 13,000 14,000 చేయాలంటే ఎవరు చేస్తారు? మొత్తం కలుపుని ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే 30,000 20,000 25,000 దాటదు ఎక్కడ కూడా. అలాంటి విధానానికి గవర్నమెంట్ చొరవ తీసుకుని ఇప్పుడు కన్నా ముద్దు నిద్ర వీడి కొంచెం నర్సింగ్ సమాజానికి పారామెడికల్ సమాజానికి ఈ టైంలో అన్నా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. సో సార్ మనం విన్నట్టయితే మరి తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా నర్సుల పాత్ర కీలకంగా ఉందని విన్నాం. సో మరి ఆ విధంగానైనా నర్సుల పైన గవర్నమెంట్ ఎందుకు వారికి కలిగించడం అంటే తెలంగాణ ఉద్యమం టైంలో కూడా మీరు అన్నది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే స్వయంగా ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కూడా నర్సెస్ సేవని 100% పొందిన వ్యక్తుల్లో మొదటి స్థానం అయింది. ఎందుకంటే ఆయన చూశారు, ఎన్నో రోజులు ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు ఎవరు చూసుకున్నారండి ఆయన్ని? డాక్టర్ చూసుకున్నారా? పార్టీలు చూసుకున్నాయా? వాళ్ళ కుటుంబీకులు చూసుకున్నారా? ఒక నర్సే చూసుకుంది. అక్కడ ఒక నర్సులే చూసుకున్నారా ఆయన్ని? ఆ టైంలో కూడా ఆయన ప్రామిస్ చేశారు, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత నర్సెస్కి, నర్సెస్ కష్టాలు తీరిపోతాయి, ఎవరైతే ఎన్నో ఏళ్ల నుంచి ఈ యొక్క కాంట్రాక్ట్లో చేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాం అని చెప్పేసి మాట ఇచ్చారు. కానీ ఏది ఆ మాట? సో మరి ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు? ఎందుకు అడగడం లేదా నర్సులు, లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదా? 100% అడుగుతూనే ఉన్నామండి, ఎప్పటికప్పుడు వాళ్ళకి రిమైండ్ చేస్తూనే ఉన్నాము. అంటే మేము అనుకునేది ఏంటంటే ఇది అధికారులు వారి దగ్గరికి తీసుకెళ్ళట్లేదు అనేది మాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఈ లాక్డౌన్ అయిన తర్వాత వారిని కూడా కలిసి వాళ్ళకు కూడా మళ్ళీ మేము రివ్యూ చేస్తామంతా. సో మరి సార్ ఈ నర్సెస్ కూడా అసోసియేషన్ అని ఉంది, సో వాళ్ళకంటూ ఒక పెద్ద ఉంటారు కదా, సో మరి వాళ్ళైనా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించవచ్చు కదా? ఎప్పటికప్పుడు రివ్యూస్ జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి చెప్తూనే ఉన్నాము, వాళ్ళకి చెప్పవలసినవి చెప్తున్నాము, తీసుకెళ్తున్నాము, లెటర్లు ఇస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మీరు బాగా గుర్తు చేశారు, 2017లోనో 16లోనో సెంట్రల్ గవర్నమెంట్ నర్సింగ్ డైరెక్టరేట్ పెట్టాలనేది ఒక విధానాన్ని రూపొందించి ప్రతి రాష్ట్రానికి ఒక నర్సింగ్ డైరెక్టరేట్ ఉంటే ఇది ఒక పెద్ద సమాజం, చిన్న సమాజం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్మీ జవాన్లు తీసుకున్నాం అనుకోండి, బోర్డర్ అవతలు ఉన్న వాళ్ళు 15 లక్షలు 18 లక్షలు ఉంటే మరి ఇక్కడ మేము చేసేది 20 లక్షలు 25 లక్షల పైన ఉంటాం మేము ఇక్కడ నర్సెస్. మరి మాకంటూ ఒక బోర్డు ఉండాలి కదా, మాకంటూ ఒక ప్రత్యేకంగా సమాజం ఉండాలి. ఎప్పటికీ నర్సెస్ మీద ఉన్నత అధికారంలో ఉన్న, ఇప్పుడు ఒక డాక్టర్ చదివినా ఏదైనా వాళ్ళ యొక్క ఇదేంది మా మీద?
అలా ఉండకూడదు అంటే కదా. మీకంటూ ఒక స్వతంత్రత లేకుండా పోయిందా? స్వతంత్రత ఎక్కడ ఉంది? లేదు. ఓకే. ఎప్పుడు చూసినా పై అధికారులు ఎక్కడం కూర్చోవడం డాక్టర్స్. ఓకే. ఆ విధానాన్ని రద్దు చేయాలి. ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందో నర్సింగ్ డైరెక్టరేట్ పెట్టాలంటే ఒక నర్సింగ్ డైరెక్టరేట్ పెట్టండి. ఒక నర్సింగ్ డైరెక్టరేట్ పెడితే ఆ నర్సింగ్ డైరెక్టర్లో ఒక నర్సే ఒక ఇప్పుడు పిహెచ్డి నర్సింగ్ ఉంది, పిహెచ్డి చేసిన డాక్టరేట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బిఎస్సి నర్సింగ్, జిఎన్ఎం, బిఎస్సి, పిహెచ్డి, ఎంఎస్సి, డాక్టర్ చదివిన నర్సెస్ కూడా ఉన్నారు తెలుసా మీకు? నర్సింగ్లో కూడా డాక్టరేట్ ఉంది. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. వాళ్ళ గైడ్లైన్స్, నర్సింగ్ గైడ్లైన్స్ నర్సెస్కి తెలుస్తాయి, డాక్టర్కి తెలియదు. డాక్టర్కి ఎంతసేపు ఒక పేషెంట్కి మందులు రాసామని ఉంటుంది కానీ పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలని తెలుస్తుంది కానీ ఎలా చూసుకోవాలి పేషెంట్ని, ఒక తల్లిలాగా పేషెంట్ ఏ విధంగా చూసుకోవాలి, ఆయనకి ఏ టైంకి మందులు ఇవ్వాలి, ఆయనకి ఏ టైంకి ఫుడ్ పెట్టాలనేది 100% బాధ్యత నర్స్ మీద ఉంటుంది. ఒక నర్స్ లేకుండా ఒక డాక్టర్ లేకుండా హాస్పిటల్స్ ఉంటాయి, కానీ నర్స్ లేకుండా ఎక్కడ హాస్పిటల్ ఉండదు. ఏంటంటే ముందు వచ్చే విధానాలు ఏ విధంగా ఉండాలంటే నర్స్ని అపాయింట్ చేసుకున్న తర్వాత మనం హాస్పిటల్ పెట్టాలన్న ఆలోచన అనేది కూడా మేనేజ్మెంట్స్కి రావాలి. సో మరి ఇప్పుడు ఎంతమంది పేషెంట్స్కి ఎంతమంది నర్సెస్ ఉన్నారు? ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే 60 మందికి ఒక నర్సు ఉన్నారండి. ఓకే. యాక్చువల్గా 6 ఒకళ్ళు ఉండాలి, కానీ 60 మందికి ఒకళ్ళు ఉన్నారు. సో మరి అలా అయితే ఇప్పుడు ఈ కరోనా పాజిటివ్ కేసులు చాలా పెరిగిపోతున్నాయి. దాంతో చాలామంది మన గాంధీ హాస్పిటల్లో కానీ ఇతర హాస్పిటల్స్లో జాయిన్ అయినారు. సో మరి వాళ్ళని చూసుకోవడానికి నర్సెస్ కావాలి కదా? కావాలండి. సో మరి ఎలా సార్ నర్సెస్ 60 మందికి ఒకరు ఉంటే ఎలా సాగుతుంది ఇది? ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు ఆహార నిశలో కష్టపడుతున్నారు కదా నర్సెస్. ఓకే. ఎక్కడ కూడా ఇంటికి వెళ్ళకుండా 24 గంటలు ఉండి అనేక విధాలుగా సేవలు అందిస్తున్నారు నర్సెస్. అలా అందిస్తున్నారు కాబట్టి ఈ రోజున ఇప్పుడు గుర్తింపు వస్తుంది. అంటే కరోనా మహమ్మారి కూడా ఒక విధంగా నర్సెస్కి మెయిల్ చేయడానికి వచ్చిందేమో నేను అనుకుంటున్నా. ఓకే. ఇది నా ఇన్నర్ ఫీలింగ్. ఓకే. అంటే ఇప్పుడు కన్నా గుర్తింపు వచ్చింది మా సోదరిమణులుగా అని చెప్పి, ఇప్పుడు కన్నా గుర్తింపు వచ్చింది. అంటే సో కరోనా లాంటిది ఒక వైరస్ రాకుండా ఉంటే మన నర్సుల కంటే గుర్తింపు ఉండకుండా పోయేదా? 100%. ఎందుకని అలా వాదిస్తున్నారు మీరు? వాదిస్తున్నారు, ఇప్పుడు వాస్తవాలు చూస్తున్నాం కదండి, 16 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఓకే. 16 సంవత్సరాల నుంచి చూస్తున్నా అంటున్నారు. స్వతంత్రం అన్ని విధాలు వచ్చింది కానీ నర్సింగ్ సమాజానికి స్వతంత్రం రాలేదు. మళ్ళీ ఎంత చేసినా సరే మళ్ళీ చెడ్డ పేరు తప్ప మంచి పేరు ఎక్కడ కూడా వాడట్లేదు జనాలు కూడా. ఇప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి ఏందనేది, ఒక నర్సింగ్ విలువ ఏంది. ఓకే, నర్స్ అంటే అమ్మ మా చెల్లి ఉండొచ్చు, లేదంటే నా తల్లి ఉండొచ్చు అనేది ఇప్పుడు ఈరోజు అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. సో సార్ మరి ఇప్పుడు మోదీ ఉన్న ప్రభుత్వం కూడా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారు ఉన్నారు, చాలా మందికి అంటే చిన్న ఉద్యోగాల కానించాలి కార్మికుల వరకు ప్రతి ఒక్కరికి తన యొక్క సంబంధించిన సేవలను కానీ వాళ్ళకు కావాల్సిన యొక్క ప్రతి ఒక్క పథకాలను అందిస్తున్నారు. సో మరి నర్సుల గురించి మీరు ఎందుకు డిస్కషన్ చేయలేదు, ఎందుకు అక్కడ వరకు తీసుకెళ్ళలేకపోయారు? నర్సుల గురించి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం నరేంద్ర మోదీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన ప్రధానమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 20,000 రూపాయలు బేసిక్ శాలరీ ఉండాలని ఎప్పుడు అనౌన్స్ చేసినారు. అది రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలే. అది రాష్ట్ర ప్రభుత్వం అది తీసుకుని దాన్ని చేయాలి. ఎందుకు ఇవ్వట్లేదని మీరు వాళ్ళని అడగాలి, మమ్మల్ని కాదు. లేదు సార్, ఇప్పుడు పర్టిక్యులర్గా మనం ఒక పాయింట్ ఆఫ్ మీద కూర్చున్నాం కాబట్టి, సో మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీరు ఒక అసోసియేషన్ అయి ఉండి దాని గురించి మీకు పూర్తిగా తెలుసుకోవాల్సిన వివరణ మీరు ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో జారీ చేసిందండి. ఓకే. ఆ జీవో చేతికి ఎవరికి వెళ్తుంది? ఫస్ట్ చెప్పండి సార్. ఏదైతే సంబంధిత శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు వెళ్తుంది. ఆ శాఖల వాళ్ళు ఏం చేయాలి? సంబంధిత మంత్రి దగ్గరికి తీసుకెళ్ళాలి. సంబంధిత మంత్రి ఏం చేస్తారు? సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ అప్రూవ్ కావాలి, కానీ అక్కడ అప్రూవ్ అవ్వట్లేదు కదా. సో మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసినాక ఎందుకు అప్రూవ్ కాదు? అది అప్రూవ్ రాష్ట్ర గవర్నమెంట్ చేయాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. సో మరి అడగాల్సిన అవసరం మనకు ఉంది కదా. అడుగుతున్నాం, అడుగుతూనే ఉన్నాం. ఓకే. అడగట్లేదు అనేది లేదు, ఎప్పుడు చూసినా అడుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోదీ గారి గురించి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నారు. వారు నిజం చెప్పాలంటే ఒక మానసిక నిపుణులనే చెప్పుకోవాలి నరేంద్ర మోదీ. ఎందుకు అని అంటే కొంతమంది హెలికాప్టర్ నుంచి పువ్వులు వేసారు, ఈ ఖర్చుతో పోల్చుకుంటే ఇంతమందిని రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అది రాంగ్. అంటే వాళ్ళ వే ఆఫ్ వ్యూలో
అది కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అనుకున్నది కరెక్ట్ కాదు, ఈయన చేసిందే కరెక్ట్. ఎందుకంటే ఒక స్ట్రెస్, ఇంటికి వెళ్ళట్లేదు, పిల్లల్ని చూసుకోవట్లేదు, తల్లిని చూసుకోవట్లేదు, కుటుంబాన్ని వదిలేసి డాక్టర్స్ కానివ్వండి, శానిటైజర్ వర్క్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, పారామెడికల్ ఎంప్లాయీస్ కానివ్వండి, అందరూ కూడా ఒక రిలీఫ్ ఇచ్చారు ఆయన. అంటే మేము మీకున్నామన్న భరోసాతోటి పైనుంచి అలాగా వేయడం అనేది ఒక మంచి గౌరవం. త్రివిధ దళాలు అన్నీ కలిపి అలాగ వేయడం అనేది ఒక మానసికంగా వాళ్ళని ఉత్సాహపరిచే ఒక మంచి ఇది. ఓకే. సో సార్, మరి ఇప్పుడు నర్సెస్ని గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్లో చేసుకుంటుందా, లేకుంటే ప్రైవేట్ సంస్థలకి వదిలేస్తుందా? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారండి. ఓకే. దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది బాగానే, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వాలు చూసుకోవాలి. ప్రభుత్వాలు చూసుకుని ఏదైతే ఈ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో నర్సెస్ని, వాళ్ళని 100% గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేయాలి. ఈ థర్డ్ పార్టీకి ఇస్తే ఏమవుతుందంటే అటు గవర్నమెంట్ బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో నర్సెస్ వాళ్ళు చాలా లాస్ అయిపోతారు. ఎందుకంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉండదు, మీకు సరైన సమయానికి వాళ్ళకి జీతభత్యాలు రావు, హెల్త్ కార్డ్స్ ఉండవు. ఇప్పుడు చాలామందికి చాలా విధాలుగా ఇది చేస్తున్నారు, కానీ నర్సింగ్ సమాజానికి అయితే చేసింది ఏం లేదు. సో మరి సార్, మీరు చెప్పిన విధంగా చూసుకుంటే కొంతమంది వెల్ సెటిల్డ్ నర్సులు కూడా ఉన్నారని విన్నాం. సో మరి అది ఎంతవరకు నిజమంటారు? అంటే 100%లో 1% వెల్ సెటిల్డ్ నర్సులు ఉంటే ఉపయోగం ఏందండి? ఇప్పుడు అంతర్జాతీయంగా చూసుకుంటే నర్సెస్ పార్లమెంట్లో ఉన్నారు, మీకు తెలుసా ఆ విషయము? బయట దేశాల్లో ఒక నర్సు ఒక కారు వేసుకుని వస్తే వామ్మో ఈవిడ కారు వేసుకొచ్చింది అని అంటారు డాక్టర్స్. ఇక్కడ మన దౌర్భాగ్య స్థితి ఇండియాలో. మీకు డ్రైవర్లను పెట్టుకుని డ్రైవర్లకి జీతాలు ఇచ్చుకుని ఇతర దేశాల్లో రేంజ్ రోవర్లు మెయింటైన్ చేస్తారు. ఎందుకు ఇంత ఇది? మనం ఎందుకు అంటే ఎప్పుడు చూసినా వీళ్ళ కిందే ఉండాలనా? అంటే మీరు చదువుకున్నది అదే, మేము చదువుకున్నది అదే. కాకపోతే మీరు ఒక 2 పేపర్లు ఎక్కువ చదువుకుంటారు, ఒక పేపర్ తక్కువ చదువుకుంటాం మేము. అలా అని చెప్పేసి ప్రతిదానికి నేనే అధికారి, నేనే మీ మీద ఇచ్చేయాలి అనేదానికి కూడా కరెక్ట్ కాదు. సో అంటే మీరు డాక్టర్లు యొక్క పనితీరుపై, వాళ్ళ యొక్క వ్యవహారంపై మీరు ఖండిస్తున్నారా? అందరూ అని చెప్పలేనండి. ఓకే. ఒక 10% 20% మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అందరూ ఇదని అనకూడదు, తప్పది. ఎందుకంటే మేము కూడా చూస్తుంటాం కాబట్టి కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ క్వశ్చన్ సార్, మరి ఈ రోజు నర్స్ దినోత్సవం సందర్భంగా మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ముందుగా మా నర్సింగ్ సోదరీమణులందరికీ కూడా నర్సింగ్ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, తెల్లని దుస్తులు వేసుకున్న లేతటి మనసులు మా సోదరీమణులు ఈ రోజు నుంచి అయినాగా వాళ్ళకి సరైన గుర్తింపు లభించి మంచి జీతభత్యాలతో వాళ్ళు సుఖ సంతోషంలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు మా యొక్క సమస్యలను తెలుసుకుని వాళ్ళు ఈ సమస్యల పరిష్కారానికి వాళ్ళు స్వాగతిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఈ నర్స్ దినోత్సవం సందర్భంగా మీ యొక్క వాల్యుబుల్ మాటలు, ఆణిముత్యాలు లాంటి మాటలు మా ప్రేక్షకులకు మాకు తెలియజేశారు. సో మరి మీరు అనుకున్నది నెరవేరాలి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్, లక్ష్యం సమాజహితం.